టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తొలగిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. తన ఫామ్ లేమి కారణంగానే సూర్యపై వేటు పడిందని, అలాగే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లకు కూడా అతడిని ఎంపిక చేయలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పష్టం చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ కీలక మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై సూర్య స్థానంలో టీ20 కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తాడని, గతంలో వివిధ ఫ్రాంచైజీలకు కెప్టెన్గా శ్రేయాస్ సాధించిన అద్భుత విజయాలే అతనికి ఈ అవకాశం దక్కేలా చేశాయని వెల్లడించారు. అయితే తనను జట్టు నుంచి పక్కన పెట్టడంపై సూర్యకుమార్ యాదవ్ ఎంతో హుందాగా, విలక్షణమైన శైలిలో స్పందించాడు. రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ కొత్త టీంకు తన సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే కేవలం 15 ఏళ్ల వయసులోనే జట్టులోకి ఎంపికైన యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి కూడా సూర్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. వైభవ్ ప్రయాణం మరింత ఉన్నతంగా ఉండాలని, దేశం తరపున అతను ఆడే ఆటను చూడాలని తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. తన సొంత నిరాశను పక్కన పెట్టి తోటి క్రీడాకారులను, ముఖ్యంగా యువ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన సూర్య క్రీడా స్ఫూర్తి నిజంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.